నమస్కారం మై న్యూస్ కి స్వాగతం నా పేరు శ్రీనివాస్ ఇక వివరాల్లోకి వెళ్తే ఒంగోలు నగరంలోని వెంకటరమణ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అధినేత ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ కామేపల్లి సీతారామయ్య సోమవారం నగరంలోని పీడీసీసీ బ్యాంకు నందు పీడీసీసీ బ్యాంక్ నూతన చైర్మన్గా డాక్టర్ కామేపల్లి సీతారామయ్య పదవి స్వీకరణ చేశారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు, సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్, ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత, జనసేన జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్, జనసేన నాయకులు కంది రవిశంకర్, హర్షిని విద్యా సంస్థల చైర్మన్ గోరొంట్ల రవికుమార్, జర్నలిస్టులు ప్రజాశక్తి బ్యూరో ఎస్వి బ్రహ్మం, P9 టీవీ ఎండి కిరణ్, సూర్య నాగేశ్వరరావు, బండారు మదన్, టీడీపీ మహిళా నాయకులు, 33వ డివిజన్ అధ్యక్షులు నల్లూరు రవి, టీడీపీ సీనియర్ నాయకులు పాటిబండ్ల వెంకటేశ్వర్లు మాస్టారు, గంగవరపు కృష్ణమోహన్, జగన్నాథం మురళి, గాంధీ హైస్కూల్ అధినేత ఆళ్ల శ్రీనివాసరెడ్డి, కమ్మ సంఘం అధ్యక్షులు మండవ మురళీకృష్ణ, టీడీపీ నగర అధ్యక్షులు కొటార నాగేశ్వరరావు, కాట్రగడ్డ అనిల్, మద్దిపాడు మండల నాయకులు మండవ జయంత్ బాబు, మద్దిపాడు మాజీ సర్పంచ్ నాగేశ్వరరావు, సంతనూతలపాడు మండల పార్టీ నాయకులు మద్దినేని హరిబాబు, టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు భారీగా హాజరై డాక్టర్ మరియు పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ కామేపల్లి సీతారామయ్య గారికి శుభాకాంక్షలు తెలియజేశారు। Praveen Praveen
Praveen. 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 సెక్షన్ 7A ప్రకారం మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉత్తర్వుల సంఖ్య జీవో నంబర్ 350 ఆధారంగా ప్రకాశం జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ లిమిటెడ్ పర్సనల్ ఇన్ఛార్జిగా నియమించబడిన సందర్భంగా నాకు అప్పగించిన బాధ్యతను నాకు అప్పగించిన ఈ బాధ్యతను నేను పూర్తి నిజాయితీతో నిబద్ధతతో సమర్థవంతంగా నిర్వహించేందుకు నిరంతరం కృషి చేస్తానని సహకార సూత్రాలను అమలు చేయించు బ్యాంక్ సభ్యుల ఖాతాదారుల మరియు రైతు ఆర్థిక అభివృద్ధికి గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి అమలు సహకారాన్ని నిర్వహిస్తానని అలాగే భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆర్బీఐ నాబార్డ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహకార బ్యాంకు వారు నిర్దేశించిన నిబంధనల మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటిస్తానని దైవ ఆత్మసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అప్పుడు సీఈఓగా నాకు ప్రమోషన్ ఇస్తే సంఘ
సంఘ సేవగా ఇచ్చిన వాళ్ళు ఇప్పుడు బ్యాంక్ సేవ దాకా నన్ను సార్ ఆశీర్వదించారు. నాకు కూడా ఆనంద్ గారు కథయ్య గారు తను ఆ దేవుళ్ళని ఎంతవరకు నన్ను తీసుకొచ్చినాయి. కాబట్టి దేన్ని దృష్టించుకొని శ్రీరామ్ భలే మంచి రోజు పసందైన రోజు వసంతాలు పూసేటి రోజు వసంతాలు పూసేటి రోజు గుండెలోని కోరికలన్నీ గోలుగా ఎనచిన రోజు గోలైన కోరికలే కోటిలోన చేరిన రోజు గుండెలోని కోరికలన్నీ గోలుగా ఎనచిన రోజు గోలైన కోరికలే కోటిలోన చేరిన రోజు నింగిలోని అందలన్నీ ముంగిటలోనే తెలిసిన రోజు భలే మంచి రోజు పసందైన రోజు వసంతాలు పూసేటి రోజు వసంతాలు పూసేటి రోజు. బ్యాంక్ చైర్మన్గా పీడీసీసీ బ్యాంక్ చైర్మన్గా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వారి నియమించడం అనేది చాలా అభినందనీయ విషయం. ఆయన నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ వారి కాలంలో ఈ బ్యాంకు దినదినాపి అభివృద్ధి చెందుతుందని చెప్పి భావిస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి పూజలు దాచారి జనార్దనరావు గారు, అదేవిధంగా వేదిక నడిపినటువంటి ఎంతోమంది పెద్దలు అందరికీ ఈ సభకు ఇచ్చేసినటువంటి మీ అందరికీ కూడా స్వాగతం తెలియజేస్తూ పీడీసీసీ బ్యాంక్ యొక్క చరిత్ర చెప్పడం జరిగింది. ఈ బ్యాంకింగ్ వ్యవస్థ అనేది చాలా సున్నితమైనది. సీతారామయ్య గారు చైర్మన్గా మనం డాక్టర్గా వృత్తి చేసి ఉండొచ్చు, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. ముఖ్యంగా ఇక్కడ బ్యాంకులు అందరికీ తెలిసింది ఏంటంటే లోనింగ్, రికవరీ ఇంపార్టెంట్. సో లోన్ ఇచ్చేటప్పుడు ఎవరికి ఇవ్వాలి, సెలక్షన్ ఆఫ్ ది క్యాండిడేట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఏమైందంటే మనకి అన్ని పిఎస్సిఎస్ ఉంటాయి, ప్రైమరీ కోఆపరేటివ్ అగ్రి సొసైటీస్. పిఎస్సి అంటే ఫార్మర్స్, రైతులకు సంబంధించినటువంటి ఇవి. ఆయన ధ్యేయం వల్ల ఏంటంటే రైతు ధ్యేయము అనేది దృష్టిలో పెట్టుకొని వారికి లోన్ ఇవ్వడంలో కూడా ప్రప్రదంగా ప్రయారిటీ ఇస్తూ పిఎస్సిస్ అన్నింటిని కూడా స్ట్రెంగ్తన్ చేసేటువంటి బాధ్యత వారు తీసుకోవాల్సి ఉంటుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఒక లోన్ తీసుకునేటప్పుడు చాలా కష్టం. ఎందుకంటే వాళ్ళు రికవరీ చేయగలరా లేదా అని చూసిన తర్వాతనే అనేక రకాల ఇన్స్పెక్షన్స్ చేసిన తర్వాతనే లోన్ ఇవ్వడం జరుగుతుంది. కొంతమంది 100 కోట్ల లోన్ తీసుకుంటారు. 100 కోట్లు 1000 కోట్ల లోన్ తీసుకున్న చాలా ఈజీగా లోన్ వస్తుంది, కానీ చాలా వరకు వాళ్ళు కట్టకుండా ఉండే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. కానీ చిన్న చిన్న రైతులు లోన్ తీసుకునేటప్పుడు వాళ్ళు చాలా ఇబ్బందులు పెడతారు. అంటే వాళ్ళు కడతారా కట్టరానే భయం. తీసుకున్న లోన్ తక్కువైనప్పటికీ కూడా వాళ్ళు ఖచ్చితంగా, ఎందుకంటే అటు పరువు కోసమో పరపత కోసమో ఖచ్చితంగా వాళ్ళు లోన్ కట్టడానికి ఇష్టపడతారు. అయినా వాళ్ళకి లోన్లు ఇవ్వడానికి చాలా ఇబ్బందులు వాళ్ళు గురి చేయడం జరుగుతుంది. అలా కాకుండా ప్రతి ఒక్కరూ కూడా, అంటే మనం చాలా చూస్తాం బ్యాంకుల వల్ల స్కామ్లు, ఇలాంటి స్కామ్లు అన్నింటికి కూడా వాళ్ళు చెక్ పెట్టాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. ఎందుకంటే మన ప్రభుత్వాలు ఖచ్చితంగా అందరూ కూడా డెవలప్ అవ్వాలి, ముఖ్యంగా రైతులు డెవలప్మెంట్ కావాలి. ఎందుకంటే రైతు బతికినప్పుడు మాత్రమే మరి మన అందరము కూడా 4 వేళ్లతో భోజనం చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మన అలాంటి రైతుని మరి డెవలప్ చేయడానికి రకరకాల లోన్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎమ్మెల్యే గారు వేరే గవర్నమెంట్ ప్రోగ్రామ్ ఉంది. సీతారామయ్య గారు ఎన్నికల్లో కష్టపడినటువంటి విధానాన్ని ప్రత్యక్షంగా నేను చూశాను. ఆయన తెలుగుదేశం పార్టీ పట్ల ఆయనకి అప్పచెప్పినటువంటి బాధ్యతని తూచా తప్పకుండా ఎంతో క్రమశిక్షణతో ఆయనకి ఇచ్చినటువంటి బాధ్యతని ఆయన నిర్వర్తించి ఈరోజు పీడీసీసీ బ్యాంక్ చైర్మన్గా ఆయన ఈరోజు ప్రమాణ స్వీకారం చేయడం నిజంగా మనందరికి కూడా అభినందించదగ్గ విషయం. రాబోయే రోజుల్లో డాక్టర్ సీతారామయ్య గారు మరెన్నో ఉన్నతమైనటువంటి పదవులు అవరోధించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ఆయనకు అభినందనలు తెలియజేస్తున్నాను. ఒక మంచి కార్యక్రమం ఈరోజు పార్టీ పెట్టినప్పటి నుంచి తెలుగుదేశంలో ఉంటూ
వాళ్ళ నాన్నగారు రమణారావు గారు, డాక్టర్ రమణారావు గారు 89లో తెలుగుదేశం పార్టీ కోసం పోటీ చేసి చిన్న మెజారిటీతో అప్పుడు ఓడిపోయినా అప్పటి నుంచి మన సీతారామయ్య గారు కానీ అదేవిధంగా చంద్రశేఖర్ గారు కానీ హాస్పిటల్ని నడుపుతూ హాస్పిటల్తో పాటే తెలుగుదేశం పార్టీలో ఎప్పుడు కూడా కొనసాగుతూ సేవా కార్యక్రమాలు కూడా అనేక చేయటం కూడా మనందరికీ తెలిసిన విషయం. ఎప్పుడు కూడా మెడికల్ క్యాంప్స్ పెట్టడం, తెలుగుదేశం వాళ్ళు ఎవరన్నా వచ్చి మేము పేదవారు అంటే వాళ్ళ ఓపీలో కానీ వాళ్ళ బిల్లులో కానీ తగ్గించడం, సహాయం చేయటం, హాస్పిటల్లో ఎప్పుడు కూడా హాస్పిటల్ కూడా చూసుకుంటా కూడా తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలకు కూడా ఆయన ఎప్పటికప్పుడు వాళ్ళంతా కూడా అటెండ్ అవ్వటం, ఎన్నో కార్యక్రమాల్లో ఆయనకి ఎప్పటి నుంచి ఈరోజు తెలుగుదేశం పార్టీలో కొనసాగుతా మన ఎన్నికల్లో కొత్తపట్నం మండలం తీసుకొని ఎప్పుడు మైనస్ వచ్చే మండలాన్ని ఆయన ఇన్ఛార్జ్గా ఉన్నాడు కాబట్టి దాన్ని ప్లస్ చేసుకొచ్చి దాన్ని మెజార్టీ తీసుకొచ్చేది కూడా ఆయన కష్టపడ్డాడు. అలాంటి వ్యక్తి ఈరోజు మనకి కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ కావడం చాలా సంతోషం. దానికి ముందుగా మన ప్రీతం నాయకులు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా లోకేష్ గారికి అందరూ కూడా మనస్ఫూర్తిగా మన జిల్లా తరఫున మన శాసనసభ్యులు కానీ మన మంత్రులు కానీ అందరూ తరఫున కూడా వాళ్ళకి శుభాకాంక్షలు, మనకు అభినందనలు తెలియజేస్తున్నాం. కాబట్టి ఈరోజు ఉండే పరిస్థితులను కూడా మనం ఒకసారి గమనించినప్పుడు ఎప్పుడు 89 ఎప్పుడు లేకపోతే ఇప్పుడు 2025 ఎప్పుడు అయినా కూడా ఒక క్రమశిక్షణతో ఒక పద్ధతితో ఎక్కడా కూడా ఒక మాట అనేది లేకుండా ఈరోజు పార్టీని కనిపెట్టుకొని పార్టీ విధానాలను కనిపెట్టుకొని కష్టపడ్డ వ్యక్తికి ఏ రోజైనా ఖచ్చితంగా గుర్తింపు ఉంటుంది అనే దానికి ఈరోజు మన కామాక్షి శ్రీనివాసరావు గారు ఈరోజు నిదర్శనం అని చెప్పుకొని నేను తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి అలాంటి వ్యక్తి ఈరోజు చైర్మన్గా ఎన్నుకోవడం మన జిల్లాలో చాలా సంతోషం అని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా. ఇంకొకటి కూడా ఈ కోఆపరేటివ్ బ్యాంకు రాష్ట్రంలోనే వ్యవస్థ అంతా కూడా పాడైపోయింది. కోఆపరేటివ్ బ్యాంకు వ్యవస్థలో దగ్గర 10 సంవత్సరాల నుంచి కూడా ఇబ్బందికరంగా ముందుకెళ్లే పరిస్థితులు లేకుండా అవినీతిమయమైపోయి ఈ కోఆపరేటివ్ బ్యాంక్ అట్లా తయారైపోయింది. దాన్ని ఇక్కడే కాదు రాష్ట్రం అంతా కూడా ఆ విధంగా తయారైంది కాబట్టి దాన్ని కూడా కొన్ని ప్రక్షాళన చేసే పరిస్థితుల్లో ఈరోజు మన మంత్రి అచ్చెన్నాయుడు గారు కూడా దీని మీద దానికి కసరత్తు చేయటం, ఆల్రెడీ ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకెళ్ళడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అలాంటి వ్యవస్థలో ఉండే ఈ పరిస్థితుల్లో మన చైర్మన్గా మన డాక్టర్ గారు అవ్వటం దానికి ఆయనకు కూడా ఒక పరీక్ష ఇది. ఈ పరీక్షలో ఖచ్చితంగా కూడా ముందుకెళ్ళి మంచి విధంగా దీన్ని నడుపుతారని చెప్పేసి మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలుగుతా ఉన్నాను. ఎందుకంటే ఆయన ఓపిక ఉంది, సహనం ఉంది, ఎదుటి వాళ్ళు ఏమైనా మాట్లాడుతున్నా కూడా విని సరేలేని పోయే మనస్తత్వంలో వ్యక్తి కాబట్టి ఆ ఓపికే ఎప్పుడు కూడా గెలిపిస్తుంది. మాటకి మాట సమాధానం కాదు, కానీ జరిగేదాన్ని సమన్వయంగా చేసుకోవడమే దానికి ఎప్పుడు కూడా మార్గం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి మనం కూడా ఈ బ్యాంకును కూడా ఈరోజు 3,434 కోట్ల రూపాయలతోటి ఈరోజు ఈ బ్యాంకు జరుగుతూ ఉంది. దీన్ని కూడా ఈరోజు ఎంతోమంది రైతులకి పెద్ద వాళ్ళంతా కూడా చైర్మన్గా చేశారు. వాళ్ళంతా కూడా ఇదివరకు చేసినప్పుడు రైతులను ఆదుకున్నారు. రైతులకి ఏ కష్టం లేకుండా రైతులకి ఆ రోజుల్లో పరిస్థితుల వ్యవసాయానికి కానీ అదేవిధంగా ఈ ట్రాక్టర్స్ కానీ దేనికోదానికి లోన్స్ ఇవ్వడం కానీ రైతులను ప్రోత్సహించడం కానీ పంట వేసేటప్పుడు వాళ్ళకి లోన్లు వేయడం, పంట అయిపోయిన తర్వాత కట్టించుకోవటం, దాంట్లో రికవరీ చేసే దాంట్లో కూడా ఒక పెద్ద బాధ్యతగా ఆ రోజుల్లో జరిగినాయి. ఈ రోజు ఏమైపోయిందంటే డిపాజిట్స్ ఉన్నాయి, డిపాజిట్స్ చేసే వాళ్ళు కూడా తగ్గిపోవటం, తర్వాత లోన్లు ఇచ్చే వాళ్ళు కూడా కట్టకపోవటం, లోన్ తీసుకొని కట్టకుండా ఎగ్గొట్టే వాళ్ళు లేకపోతే దాన్ని జరగడం వల్లే ఈ బ్యాంకు కొన్ని ఇబ్బందులు పాలవడం కూడా జరిగిందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. దాన్ని మనం స్ట్రీమ్ లైన్లో పెట్టుకోవాలి, గాడికి పెట్టుకోవాలి, మంచి అధికారులను చూసి చేసుకోవాల్సిన అవసరం ఉంది. అనుభవం ఉన్న వ్యక్తుల్ని పక్కన పెట్టుకొని ఖచ్చితంగా ఈ మార్గాన్ని మంచి మార్గంలో ఈ మళ్ళా ఆర్థికంగా ఈ బ్యాంకు డెవలప్ అయ్యేటట్టుగా చేయాలని చెప్పేసి కూడా మన డాక్టర్ గారికి నేను తెలియజేస్తా ఉన్నాను. నేను ఇందాక మన ప్రభాకర్ గారు చెప్పినట్టు మేమైతే ఈరోజు వచ్చాం, మళ్ళీ ఆయన ఏదైనా టీకి రమ్మంటే ఎప్పుడన్నా వస్తాను తప్పితే మా నుంచి కానీ ఒక్క ప్రెషర్ కానీ ఒక్కటి కానీ ఏమీ కూడా పార్టీ తరఫున మాత్రమే తెలియజేస్తాను.
కాబట్టి ఎవరు ఇన్వాల్వ్మెంట్ ఉండదు. మీరు ఇండివిజువల్ డెసిషన్స్ తీసుకోండి, రికార్డు తెప్పించుకోండి. ఎవరి టైంలో ఏ విధంగా జరిగింది, ఏ టైంలో నుంచి డౌన్ ఫాల్ అవుతూ వచ్చింది, మళ్ళీ డౌన్ ఫాల్ అయింది, మనం ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, మనకి రావాల్సిన రికవరీ ఎక్కడెక్కడ ఆగిపోయింది, ఇవన్నీ కూడా స్ట్రీమ్లైన్ చేసుకోండి. తప్పకుండా కూడా మంచి పేరు మీకు వస్తుందని నాకైతే మంచి నమ్మకం ఉంది. ఖచ్చితంగా మీకు ఇచ్చిన దీనికి మనకు అందరిలో జిల్లాలోనే మంచి మార్గంలో నడిపించి మంచి ఆదాయం ఉన్న బ్యాంకుగా మీరు ముందుకు తీసుకొస్తారని మాత్రం నేను ఖచ్చితంగా ఆ నమ్మకం నాకు ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఏదైనా ఇబ్బందులు వచ్చినప్పుడు మీరు ఏదైనా చెప్తే మీకు సలహాలకు పనికి వస్తారని చెప్తే మా సలహాలు మాత్రం మీరు తీసుకోవాల్సిన అవసరం లేదు. మీ ఇన్వాల్వ్మెంట్ మీరు చేయండి, కష్టపడండి, మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పేసి కూడా మరోసారి మీ అందరికీ తెలియజేస్తూ ఈరోజు మరోసారి మన సీతయ్య గారికి మళ్ళీ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్గా ఎన్నుకున్నందుకు మళ్ళా దీనికి రేపు పిఎస్సి ఎలక్షన్స్ కూడా రేపు తొందరలో 6 నెలలు ఉంటాయి. దీన్ని కూడా మనం ప్రెసిడెంట్గా తీసుకొని ఆ ఓటర్స్ అన్ని కూడా వెరిఫై చేసుకొని ఏ మండలంలో ఎన్ని ఓట్లు ఉన్నాయో అన్ని కూడా చెక్ చేసుకొని దానికి తగ్గట్టుగా మనం ఎలక్షన్లో కూడా మంచి మెజార్టీ తోటి మనకి మళ్ళా చైర్మన్గా ఆ రోజు ప్రమాణ స్వీకారానికి వారి ఎత్తున పెద్ద ఎత్తున చేసే విధంగా ముందుకెళ్తారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ మరోసారి నా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. కామపల్లి సీతారామయ్య గారు పిడిసిసి బ్యాంకు చైర్మన్గా ఎలక్ట్ అయినందుకు అతనికి ప్రత్యేకంగా కంగ్రాచులేషన్స్ తెలియజేస్తాము. ఈ కోఆపరేటివ్ బ్యాంక్ అనేది మన ప్రకాశం జిల్లా రైతులకి అందరికీ చాలా ముఖ్యమైన బ్యాంక్. ఇది ఎన్నో లోన్స్, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నది ఈ బ్యాంక్ కూడా. గత కొన్ని కాలంలో మన జిల్లాతో పాటు ఇతర జిల్లాల్లో కోఆపరేటివ్ బ్యాంకులు చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఇవన్నీ సరిచేసి రాబోయే కాలంలో రైతులకి మంచి సహాయం చేసి వాళ్ళని మంచి ప్రోత్సహిస్తారని నేను మరీ కోరుకుంటున్నాను. సీతారామయ్య గారు తన పేరు కోసం ఇక్కడ ఏంటంటే ఈ పిడిసిసి బ్యాంకు జస్ట్ జనాల్లో రైతులకి సహాయం చేసే ఉద్దేశంతో బ్యాంక్ చైర్మన్ అయ్యారు కాబట్టి ఆయన ఖచ్చితంగా మంచి పనులు చేసి ఇలా మనందరూ ఆయన్ని సెలెక్ట్ చేసుకున్నందుకు, ఆయన సపోర్ట్ చేసుకున్నందుకు రైతులు చాలా సంతోషంగా ఉంటారని, పార్టీ పరంగా కూడా మంచి అభివృద్ధి జరుగుతుందని సందర్భంగా అనుకుంటూ ఆయన ఇంకొకసారి సీతారామయ్య గారికి, డాక్టర్ గారికి కంగ్రాచులేషన్ చెప్తూ రాబోయే కాలంలో ఇది ఎలక్షన్లో కూడా ఖచ్చితంగా ఈయన ఉంటే ఈజీగా ఎలక్షన్స్ కూడా గెలవచ్చు మేమందరం అనుకుంటా ఉన్నాం. రైతులకి, పార్టీకి, అందరికీ ఈయన చైర్మన్గా ఇవ్వటం బాగా ఉపయోగపడుతుందని తెలియజేస్తూ ఆయనకి ఇంకోసారి కంగ్రాచులేషన్ చెప్తూ నేను నమస్కరిస్తున్నాను. డీజేఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో టాలెంట్ టెస్ట్ ద్వారా ఎంపిక చేసిన విద్యార్థులకు ఒంగోలులోని ఎంఎస్ ఫంక్షన్ హాల్లో ఈరోజు స్కూల్ బ్యాగ్స్ మరియు బుక్స్, యూనిఫామ్స్ 100 మంది విద్యార్థులకు డీజేఆర్ ట్రస్ట్ ద్వారా ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు, వారి సతీమణి నాగ సత్యలత, వారి కుమార్తెలు ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా దామచర్ల జనార్దన్ రావు, వారి సతీమణి నాగ సత్యలత మాట్లాడుతూ పేద విద్యార్థులకు అండగా ఉండటమే డీజేఆర్ ట్రస్ట్ ఆశయమని వారు తెలిపారు. మరియు డీజేఆర్ ట్రస్టు పార్టీలకు అతీతంగా నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, పలువురు పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. డీజేఆర్ ట్రస్ట్ దామచర్ల ఆంజనేయులు గారి రాజకీయ చైతన్యాన్ని అందిపుచ్చుకొని, దామచర్ల కృష్ణారావు గారి మంచి మనసు దాచి ఉంచుకొని, దామచర్ల జనార్దన్ గారి సేవలు పరమార్థాన్ని నెత్తికెత్తుకొని, దామచర్ల అనీషా లక్ష్మి మరియు తనుజా లక్ష్మి గార్ల ఉదారతను ఉత్తమం
ఏదో 100 మార్క్స్ వస్తున్నాయి, 50-50 మార్క్స్ వస్తున్నాయి అనే ఆలోచనతో కాకుండా పిల్లల్ని ఇప్పుడు ఒక 1600 మంది అటెండ్ అయ్యాలి ఈ టీచర్ ట్రస్ట్కి. నెక్స్ట్ ఇయర్ సేమ్ 3000 మంది అటెండ్ అవ్వాలి. ఎందుకు అంటే పిల్లలకి ఎప్పుడు స్కూల్ కాకుండా ఇలాంటి టాలెంట్ టెస్ట్ అటెండ్ అవ్వడం వల్ల పిల్లల వాళ్ళ స్కిల్స్ అనేది అంటే ఈ 1600 మందిలో మన పిల్లవాడు ఎక్కడ ఉన్నాడు, మన బాబు యొక్క స్కిల్స్ ఏంటి అనేది డిఫరెంట్గా మనకు ఒక ఇది అవుతుంది. అందుకోసం ఇలాంటి టీచర్ టెస్ట్. ఎందుకు అంటే ఈరోజు ఆకలి వేస్తే అన్నం పెడితే అయిపోతుంది, లేకపోతే దాహం వేస్తే నీరు ఇస్తే అయిపోతుంది. కానీ ఒక పేద విద్యార్థికి చదువుని ఇస్తే జీవితాంతం రుణపడుతుంది, మన జిల్లా బాగుపడుతుంది, రాష్ట్రం బాగుపడుతుంది, దేశం కూడా బాగుపడుతుంది. సో చదువు ఫ్రీగా ఇవ్వడం ఆలోచన పిల్లలకి రావడం చాలా సంతోషంగా ఉంది సార్. చూసినప్పటి నుంచి చాలా బాగా ఉంది నాకు. ఎందుకు అంటే సార్కి ఆడపిల్లలు అంటున్నారు ఏంటి, ఇంత మంచి ఆలోచన వచ్చింది వీళ్ళకి. ఇంతవరకు నా 40 years లో ఎప్పుడు చూడలేదు ఎక్కడ 100 మంది పిల్లలకి ఫ్రీగా ఏ స్కూల్లో అయినా ఎక్కడైనా. సాధారణంగా గవర్నమెంట్ స్కూల్స్ లో ఫ్రీగా పుస్తకాలు ఇస్తాము, యూనిఫామ్లు ఇస్తాము అని అంటారు. ఇక్కడ చూస్తా ఉంటే లక్షల కొద్ది ఖర్చు పెట్టి ఇస్తా ఉన్నారు సార్. చాలా రుణపడి ఉంటాం. ఈ టీచర్ ట్రస్ట్ కి కట్టేలాగా ఉంటామని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ పిల్లలకు ప్రత్యేకంగా ఆశీస్సులు, నియోజకవర్గ ప్రజలందరూ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. జీవం కలిగిన చదువు చెప్పడానికి ఈ టీచర్ ట్రస్ట్ ఎంపీయూపీ స్కూల్ సత్యనారాయణ గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తున్నాము. మా బాబు వచ్చేసి పిఆర్ హై స్కూల్ 8th క్లాస్ చదువుతున్నాడు. పిల్లలు ఇద్దరిని చదివించుకోలేక స్తోమత బాగోలేక ఇద్దరిని గవర్నమెంట్ స్కూల్లోనే చదివించుకుంటున్నాను. ఎగ్జామ్కి వెళ్ళి మాకు శనివారం నైట్ తెలిసింది, ఆదివారం ఎగ్జామ్స్ తీసుకెళ్ళాను. అంతమందిలో మా అమ్మాయి నాకు సీట్ వస్తుందా రాదా అని ఆలోచించలేదు. కాబట్టి బయటకు వచ్చి నేను అడిగాను, జాను బాగా రాశాను అంటే బాగా రాశాను అమ్మా అని. బయటకు వచ్చిన తర్వాత నేను అడిగాను, జాను మనకి శనివారం మీద తెలిసింది, ఆదివారం రాశావు, నువ్వు సరిగా రాసావో రాయలేదు నాకైతే తెలీదు. ఏదైనా కానీ నా కష్టాన్ని అర్థం చేసుకొని మీరు చదువుకోవాలమ్మా అని చెప్పాను. నేను ఖచ్చితంగా బాగా రాశానమ్మా. కానీ అమ్మ 100 మంది సీట్ ఇస్తారంటున్నారు 1500 మందిలో. ఆ 100 మందిలో నాకు 100వ సీట్ వచ్చినా కానీ నేను ప్రైవేట్ స్కూల్లో చదువుకోవచ్చు కదమ్మా అని అడిగింది నన్ను నా బిడ్డ. నేను చదువుకోలేదు, నేను 9th క్లాస్ చదివాను. ఇంట్లో పరిస్థితి బాగోలేక నాకు 15 years మ్యారేజ్ చేశారు. నా పిల్లలు చదువుకొని నేను బాగా చూసుకోవాలని కోరుకుంటున్నాను. కనీసం నాకు మా అమ్మాయి చదివిస్తున్నారు, ఇలాగే మా పేద పిల్లలు చాలా మంది చదివిస్తున్నారు. నాకు అసలు మాట్లాడేది రాదు, కాకపోతే సంతోషంగా మాట్లాడాలని చెప్పాలని వచ్చాను. నాకు ఇంత మంచి అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు సార్. వీళ్ళ పాప మంచి మార్క్స్తో పాస్ అయ్యారు. గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నా సరే వాళ్ళు వచ్చి అడిగారు గవర్నమెంట్ స్కూల్ నుంచి ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేయమని చెప్పని. ఇప్పుడు వీళ్ళ పాప ఆంధ్ర హై స్కూల్లో జాయిన్ చేసాం, అడ్మిషన్ కూడా అయిపోయింది. ఇప్పుడు మంచి వాళ్ళ పాప ఎక్కడుందమ్మా? ఒకసారి స్టేజ్ మీద నువ్వు మీ అమ్మ బాగా చూస్తావు కాబట్టి అమ్మా బాగా చదువుకుని కష్టపడి మంచిగా మీ పేరెంట్స్ మంచి పేరు నిలబెట్టు. థ్యాంక్ యూ సో మచ్. కన్నీటి ప్రత్యేకించి అనీషా లక్ష్మి గారు బొకే ఇచ్చి మిమ్మల్ని అభినందిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. థ్యాంక్ యూ. ఈ కొత్త ఆపర్చునిటీ ఇచ్చిన విజయ ట్రస్ట్ నుంచి నేను ఫస్ట్ థ్యాంక్స్. ఇంకా నుంచి నేను మాట్లాడాను. థ్యాంక్ యూ. మరొక అసోసియేషన్ అఫ్సా వాళ్ళు మిమ్మల్ని ఒక నిమిషం సన్మానిస్తారు. హైదరాబాద్ కోసం అఫ్సా అసోసియేషన్
జిల్లా అధ్యక్షులు అదే ఇక్కడే ఉన్నారు. టౌన్ నాయకులందరూ కూడా రావాల్సిన కోరుతున్నాం. టౌన్ అధ్యక్షులు లక్ష్మీ కుమార్ గారు. ఏ పార్టీ ఎవరు ఏంటి అనేది చూడట్లేదు. అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇందాక ఒక ఫస్ట్ వచ్చి మాట్లాడిన అతనైతే గవర్నమెంట్ స్కూల్లో చదువుతుంది ఆ పాప, వాళ్ళ పాప. ఇందాక మన వాళ్ళు చెప్తున్నారు 95% వచ్చింది ఆ అమ్మాయికి. ఈరోజు ప్రైవేట్ స్కూల్లో అడ్మిషన్ వచ్చింది. ఇంకా మిగతా వాళ్ళంతా చూసుకుంటే ఈరోజు 66 మంది ఆడపిల్లలు, ఈ 100 మందిలో 34 మంది మగపిల్లలు. అంటే ఆడపిల్లలు ఏ విధంగా ఉన్నారనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. తల్లిదండ్రులు కూడా పాత రోజుల్లో ఉండేది ఆడపిల్లలు ఏం చదివిద్దాం, పెళ్లి చేసి పంపిద్దాం అని చెప్పి. ఈరోజు ఆడపిల్లలు ఏ విధంగా చదువుకుంటున్నారు, ఆడపిల్లల పరిస్థితి ఏంది అనేది కూడా ఒకసారి మనం గమనించుకోవాల్సిన విషయం. ఈరోజు చిన్నమ్మాయి అయితే అట్లాంటాలో చదువుతుంది యుఎస్లో. ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత మాకు తానా ఉండేటప్పుడు, లాస్ట్ టైం తానా మీటింగ్లు ఉండేటప్పుడు మాకు అప్పుడు ఇన్విటేషన్ పంపించారు. మనం అంత దూరం 24 గంటలు నేను ట్రావెల్ ఏం చేద్దామని చెప్పేసి అప్పుడు నేను వీసా కూడా అప్లై చేయాలి. మాకు వీసా లేదు, ఏమో
కాలేజ్ జాయిన్ అవ్వాలి. మేము యూకే దాకా వెళ్ళాము. యూకే నుంచి అట్లాంటాకు ఒకతే వెళ్ళి ఎయిర్పోర్ట్ వరల్డ్లో బిగ్గెస్ట్ ఎయిర్పోర్ట్ అట్లాంటా. అలాంటిది ఎయిర్పోర్ట్లో దిగి మళ్ళీ మెట్రో ట్రైన్లో మళ్ళీ వెళ్ళాలి లగేజ్కి. అలాంటి పరిస్థితుల్లో పోయి కాలేజీకి ఒకటే పోయేసి చేరి ఈరోజు 3 years కంప్లీట్ చేసింది. ఇంకా 1 year ఉంది. కాబట్టి ఒక మోటివేట్ ఉండాలని చెప్పేసి ఎగ్జాంపుల్ నేను చెప్తా ఉన్నా. అనీషా వచ్చేసి యూకేలో BBA చేసింది. ఆమె కూడా ఆ రోజు ఒకటే పోయింది, చేసుకుంటా వచ్చింది. మేము పోయి 1 వారం ఉండేసి మధ్యలో పోయేసి వచ్చాము. కాబట్టి ఆడపిల్లలు కూడా ఈరోజు ఎక్కడికైనా పోయి ఎక్కడైనా కూడా సాధించే దాంట్లో ముందున్నారనేది ఇదొక ఎగ్జాంపుల్గా నేను చెప్తున్నాను. ఈరోజు ఆడపిల్లలు 66 మంది 90%, 93%, 95% వరకు తెచ్చుకోగలిగారంటే, వాళ్ళని మంచిగా చదివించారంటే వాళ్ళ భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది అనేది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఈరోజు చాలామంది ఆటో డ్రైవర్స్ ఉన్నారు, అదేవిధంగా టీ బంక్స్ పెట్టుకునే వాళ్ళు ఉన్నారు, ఈరోజు ఇంట్లో పనులు చేసుకునే వాళ్ళు ఉన్నారు. లాస్ట్కి ఇస్త్రీ మాకు ఐరన్ చేసే ఇస్త్రీ అతను వాళ్ళ పిల్లలకు కూడా దీంట్లో ఈ 100 మెంబర్స్లో ఆయన కూడా సెలెక్ట్ అయ్యారు. ఇలాంటి వాళ్ళంతా కూడా పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళకి మనము సహాయం చేయడానికే ఈరోజు ఈ ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే డబ్బులుండి చదివే వాళ్ళు ఎట్లా ఇస్తారు, డబ్బులు పెడతారు, అన్నీ జరుగుతుంది. పూర్తిగా డబ్బు లేకుండా చదివించలేము, లేదా గవర్నమెంట్ స్కూల్కి పంపిద్దాము, ప్రైవేట్ స్కూల్లో ఎక్కువ అడుగుతున్నారు. ఈరోజు 35,000 అవుతుంది ఒక్కొక్కరికి సంవత్సరానికి, అంత కట్టలేము అనే పరిస్థితి ఉండే వాళ్ళని సెలెక్ట్ చేసి మంచి పిల్లలని ఈరోజు టాలెంట్ టెస్ట్ ద్వారా సెలెక్ట్ చేసి పెట్టాం. కాబట్టి ఎమోషన్ అవ్వకుండా మీ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి. ఖచ్చితంగా భవిష్యత్తులో ఈ సమాజానికి మీ కుటుంబానికి మాత్రం ఖచ్చితంగా వాళ్ళు మంచి మార్గదర్శకులు అవుతారని చెప్పి మరోసారి తెలియజేస్తూ, పార్టీలు ఇవన్నీ అనేది మాత్రం మేము పెట్టుకో. దీంట్లో టాలెంట్ టెస్ట్ కూడా ఆర్గనైజ్ చేసింది ఆ రోజు ఇందాక మన మురళీ గారు వీళ్ళు చేశారు. దానికి మనకి మన హర్షిని రవి వాళ్ళు వీళ్ళంతా కూడా కలిసి టాలెంట్ టెస్ట్ పెట్టారు. ఎవరు వచ్చినా కూడా వాళ్ళని పర్సంటేజ్ ప్రకారంగా సెలెక్ట్ చేసేది తప్పితే దాన్ని మళ్ళీ రికమెండేషన్లు ఇవన్నీ కూడా జరగదు. కాబట్టి దాన్ని ఒక సిస్టమ్, ఒక పద్ధతిలో ఈ ట్రస్ట్ కూడా ఆర్గనైజ్ చేస్తున్నామని చెప్పి కూడా మీకు మరోసారి మీ అందరికీ తెలియజేస్తూ నా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. థ్యాంక్ యూ సార్. మాట ఏంటంటే, మనం ఆ రోజు టాలెంట్ టెస్ట్ పెట్టిన తర్వాత ఎప్పుడైతే సోషల్ మీడియాలో వైరల్ అయిందో నాకు 4 ఎమ్మెల్యేలు ఫోన్ చేశారు. ఎట్లా కండక్ట్ చేశారు, దీని ఆర్గనైజేషన్ ఎట్లా, ఏం చేద్దాం, మేము కూడా కొంత చేస్తే బాగుంటుందేమో అని చెప్పి 4 నియోజకవర్గం 4 ఎమ్మెల్యేలు వాళ్ళు కూడా ఫోన్ చేశారు. కాబట్టి ఎక్కువ మంది ఇట్లాగా మోటివేట్ అయ్యి ఇంకో 10 మందికి సహాయపడతా ఉంటే బాగుంటుంది అనేది దాన్ని కూడా మీతో షేర్ చేసుకోవాలి కాబట్టి చెప్పడం జరిగింది. బుక్స్ అదేవిధంగా షూస్ అన్నీ కూడా మన ట్రస్ట్ ద్వారా మీకు అంతా కూడా ప్రొవైడ్ చేస్తారు. ఈరోజు ఇక్కడ మేము ఒక 100 మంది పిల్లలకి టాలెంట్ టెస్ట్ ద్వారా 6th గ్రేడ్ వాళ్ళని సెలెక్ట్ చేసుకుని ఈరోజు స్కాలర్షిప్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. అంటే చదువు అనేది చాలా ఇంపార్టెంట్ ఎవరికైనా సరే. అసలు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ రోజుల్లో చదివే మెయిన్ కాబట్టి, అంటే పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. 6th to 10th మెయిన్ వాళ్ళకి పిల్లలు కాబట్టి ఆ 6th to 10th చదివిద్దామని చెప్పి డిసైడ్ చేసుకున్నాం అంతా డీజే ట్రస్ట్ తరపున. దానికి దామతిల్ జనార్దన్ గారు కూడా మా అందరికీ సపోర్ట్ చేసి అంతాను మేము అడిగిన వెంటనే చేయండి తప్పకుండా 100 మంది చదివిద్దామని చెప్పి ఇచ్చే సహసహకారాలు ఇచ్చారు. అందరికి కూడా టాలెంట్ టెస్ట్ పెట్టి మేము సెలెక్ట్ చేస్తున్నాం 100 మంది పిల్లల్ని కూడా అంతాన్ని. అబోవ్ 80% వచ్చిన వాళ్ళందరినీ కూడా పేద విద్యార్థులందరినీ ప్రైవేట్ స్కూల్స్లో వాళ్ళందరినీ కూడా ఈ రోజు నుంచి చదివిస్తూ ఉన్నాం 100 మందికి. ఎవరీ ఇయర్ ఇలాగే ఒక 5 years 10th అయ్యే వరకు తీసుకుని ఒక 500 స్టూడెంట్స్ అవుతూ ఉంటారు ఎప్పుడు కూడాను. ఈ 500 స్టూడెంట్స్ లైఫ్ లాంగ్ చదివించాలని, అంటే మీ ట్రస్ట్ యాక్టివిటీ మా లైఫ్ లాంగ్ చేయాలని చెప్పి మేము అనుకుంటూ ఉన్నాము. దీనికి సపోర్ట్ చేసిన అందరికీ కూడా ఇక్కడ ఒంగోలులో అవ్వనివ్వండి, మాకు హర్షిని రవి గారు కానీ, ఇలా అజయ్ కానీ, ఇంకా స్కూల్స్ కరెస్పాండెంట్లు కానీ, స్కూల్స్ కానీ అంతా కూడా చాలా సపోర్ట్ చేస్తున్నాయి ఈ విషయంలో అంతాను. మంచి కార్యక్రమానికి అందరూ చాలామంది సపోర్ట్ చేస్తూ ఉన్నారు. అందరికీ థ్యాంక్స్ అండి, మీ అందరి ద్వారా చెప్తూ ఉన్నాము. ఈ టెక్స్ట్ యాక్టివిటీస్ ఇలాగే కొనసాగుతాయని చెప్తున్నాం. థ్యాంక్ యూ. అంటే స్టూడెంట్స్ ఇలాగా ఏదైనా సంక్షేమ కార్యక్రమం ఏమైనా ప్రాబ్లం, లాస్ట్ టైం కూడా జనార్దన్ గారు ఇప్పుడు అక్కడ విజయవాడ వరదలప్పుడు అంతా ట్రస్ట్ ద్వారా అందరికీ సరుకులు అన్నీ కూడా పంపిణీ చేయడం జరిగింది. ఇలా ఏదైనా సరే ఏమైనా ఉన్నా సరే స్టేట్ వైడ్ ట్రస్ట్ ద్వారా ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు, ఇలా వరదలప్పుడు ఇలాంటి ఏమైనా సహాయ సహకారాలు ఉన్నప్పుడు డెఫినెట్గా ట్రస్ట్ ద్వారా మేము సహాయం చేస్తాం. డీజేఐ ట్రస్ట్ ఎప్పుడు కూడా మాకు ఏ విధంగా తోచితే అలాగా సేవలు చేయడానికి ముందుగా ఉంటాం. దానిలో కార్యక్రమమే ఈ స్కాలర్షిప్స్ కూడా. ఈ కార్యక్రమం ఇవాళ ఇంత సక్సెస్ అయిందంటే దీనికి తప్పకుండా స్కూల్స్ అలాగే పేరెంట్స్ సపోర్ట్ కూడా చాలా వరకు ఉంది.
సెలెక్ట్ అయిన స్టూడెంట్స్ అందరికీ కంగ్రాచులేషన్స్. మీరు తప్పకుండా ఇంత బాగా సెలెక్ట్ అయ్యారంటే ఇంతమంది స్టూడెంట్స్లో తప్పకుండా ఆల్రెడీ చాలా కష్టపడి చదువుకుంటూ ఉంటారు. ఇవాళ సెలెక్ట్ అయినందువల్ల మీరు ఇది ఏ విధంగా డిబేట్ అవ్వకుండా తప్పకుండా ఇంకా కష్టపడి ఇంకా మంచి పొజిషన్స్కి వెళ్ళి అందరూ బాగా చదువుకోవాలని కోరుకుంటున్నాను. ఫ్యూచర్లో ఇంకా మంచి మంచి పొజిషన్స్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆల్ ద వెరీ బెస్ట్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని ఇండిపెండెంట్ లేబర్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు దాసరి సుందరం అన్నారు. ఒంగోలులోని గాంధీనగర్లో గల సంఘ కార్యాలయం నందు జరిగిన కార్యక్రమంలో ఇండిపెండెంట్ లేబర్ పార్టీ అనుబంధ సంస్థ ఆధ్వర్యంలో అంబేద్కర్ యువజన సంఘం నూతన ఆవిర్భావ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా దాసరి సుందరం మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యువతకు అనేక అవకాశాలు కల్పిస్తామని మాయమాటలు చెప్పి ఏడాది కాలం గడిచినా ఇప్పటి వరకు ఎటువంటి ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా యువతను మోసం చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పనే లక్ష్యంగా అంబేద్కర్ యువజన సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఒంగోలులోని 50 డివిజన్లలో అంబేద్కర్ యువజన సంఘం కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ సంఘం ద్వారా యువత సమస్యలపై నిరంతరం పోరాటాన్ని కొనసాగిస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కటికాల కార్తీక్, దాసరి సంగీతరావు, బోరగ రాజు, కట్టా వరప్రసాద్, కట్టా ప్రవీణ్, దాసరి యేసురత్నం, బాబు బ్రహ్మాజీ, దాసరి లెనిన్, దాసరి రాజు తదితరులు పాల్గొన్నారు. जोहार जोहार डॉक्टर बीर अम्बेडकर जोहार जोहार डॉक्टर बीर अम्बेडकर जोहार वद्दिल्लाली अंबेडकर योजना संघम वद्दिल्लाली जोहार इधर इधर जोहार डॉक्टर अंबेडकर योजना संघम वद्दिल्लाली वद्दिल्लाली डॉक्टर बीर अम्बेडकर योजना संघम वद्दिल्लाली जोहार डॉक्टर बीर अम्बेडकर जोहार వద్దిల్లాలే అంబేద్కర్ యువజన సంఘం వద్దిల్లాలే వద్దిల్లాలే బాబాసాహెబ్ అంబేద్కర్ వద్దిల్లాలే మహాపురుషుల పోరాటం వద్దిల్లాలే జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వద్దిల్లాలే అంబేద్కర్ యువజన సంఘం వద్దిల్లాలే వద్దిల్లాలే అంబేద్కర్ యువజన సంఘం వద్దిల్లాలే జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జోహార్ మహాత్మా జ్యోతిరావు పూలే జోహార్ గౌతమ్ బుద్ధ జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ वद्दिल्लाली अंबेडकर जिंदाबाद आईएलपी पार्टी जिंदाबाद आईएलपी पार्टी जिंदाबाद आईएलपी पार्टी जिंदाबाद आईएलपी पार्टी जोहार डॉक्टर बाबा साहब अंबेडकर जोहार डॉक्टर बाबा साहब अंबेडकर जोहार स्लोगन चेయండి जोहार डॉक्टर अंबेडकर जोहार डॉक्टर अंबेडकर वद्दिल्लाली अंबेडकर యువజన సంఘం వద్దిల్లాలి వద్దిల్లాలి అంబేద్కర్ యువజన సంఘం వద్దిల్లాలి అంబేద్కర్ పేరు మీద అంబేద్కర్ యువజన సంఘాన్ని ఒంగోలు పట్టణ కమిటీని ఫార్వర్డ్ చేయటం జరిగింది. అదేవిధంగా ఆ సంఘం ఐఎల్పి పార్టీ ఆధ్వర్యాన ఐఎల్పి అనుబంధ సంస్థగా ఒంగోలు పట్టణంలోనే అన్ని వార్డుల్లో కూడా కమిటీలు వేయటం జరుగుతుంది. అయితే ఈ సంఘం ఉద్దేశం ఏంటంటే ఈ రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల మేనిఫెస్టోలో యువతకి అనేక అవకాశాలు కల్పిస్తామని, నిరుద్యోగాన్ని పాలదోరుతామని, అలాగే ఎలాంటి వివక్షత లేకుండా కానీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలుగా ఉన్న ప్రజలపైన ఎలాంటి వివక్షత లేకుండా అందరినీ సమానంగా చూస్తామనేది అధికారంలోకి వచ్చి 100 సంవత్సరం అవుతుంది. అలానే నరేంద్ర మోడీ కూడా అధికారం చేపట్టే ముందు గత 14 ఏళ్ల నుంచి సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు నేను ఇస్తానని చెప్పి ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చాడని కూడా మనకు అర్థమవుతూ ఉంది. ఈ దేశంలో 14 ఏళ్ల నుంచి అంటే 14 × 32 కోట్ల ఉద్యోగాలను ఇవ్వాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఇచ్చేది ఏంటంటే 1 లక్ష ఉద్యోగాలు, 1.5 లక్షలు 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చి చేతులు దుడుకునే పరిస్థితి ఉంది. అలాగే రాష్ట్రంలో ఉండేటువంటి రాష్ట్ర ప్రభుత్వం అలాంటి ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యం అవడం కూడా అత్యంత దురదృష్టకరమైన విషయంగా ఐఎల్పి పార్టీకి మేము చేస్తున్నాం. ముఖ్యంగా ఆ రాష్ట్రంలో ఏంటంటే మద్యం ఏరులైపోతూ ఉంది. మద్యం వలన యువత పక్కదా పడుతున్నారు. మద్యంతో పాటు మాదక ద్రవ్యాలు కూడా ఆ విధంగా అక్రమ మార్గంలో కూడా
అధికార పార్టీ ఇతర పార్టీ నాయకులు కూడా ఆ విధంగా ఈ రాష్ట్రంలో అమ్ముకాటని లాభార్జనే ప్రధాన లక్ష్యంగా చేస్తున్న పరిస్థితి మన మీద ఉంది, ఈ ప్రాంతంలో ఉంది. అందువల్ల మద్యం బానిస అయినటువంటి యువతని ఏదో ఒక వైపున అంబేద్కర్ ఆలోచన విధానం వైపు ఈ దేశంలో జరుగుతున్నటువంటి దుర్మార్గాలకు వ్యతిరేకంగా కొంతమేరకైనా సరే మన ప్రయత్నం మనం చేద్దామని ఆ విధంగా ప్రయత్నం చేద్దాం జరిగింది. అందులో భాగంగానే అంబేద్కర్ యువజన సంఘాన్ని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీని లక్ష్యం ఏంటంటే ఈ దేశంలో నిరుద్యోగ సమస్య పరిష్కారం చేయాలని, దళితులపైన జరుగుతున్న దాడుల్ని, బీసీలు ఎస్సీ ఎస్టీల పైన జరుగుతున్న దాడుల్ని ఖండిస్తూ ఎప్పటికప్పుడు ప్రజల్ని చైతన్యవంతం చేసి అంబేద్కర్ ఆలోచన విధానం వైపు ప్రయాణం చేయాలనేటువంటి లక్ష్యం కోసం పనిచేస్తున్న పరిస్థితి మన అందరికీ తెలుస్తున్న విషయం. అందువల్ల ఈ యువజన సంఘాన్ని ప్రారంభంలో తక్కువ మంది అప్పటికి ముఖ్యులు వచ్చినప్పటికీ ఖచ్చితంగా దీన్ని ఒంగోలు టౌన్లో 50 డివిజన్లో కూడా డివిజన్ కమిటీలు వేసి ఆ విధంగా దీన్ని బలోపేతం చేయడం కోసం కార్యకర్తలు కంకణబద్దులై ఉండాలని కూడా ఈ సందర్భంగా ఏఎల్పీ పార్టీ మీకు కార్యకర్తలు అందరం కూడా ఎన్నుదనుకుంటుందని తెలియజేస్తూ ఇప్పుడు కట్టా వరప్రసాద్. నమస్కారములు. నా పేరు కట్టా వరప్రసాద్, ఇండిపెండెంట్ లేబర్ పార్టీ జిల్లా అధ్యక్షుడిని మాట్లాడుతున్నాను. ఈరోజు మన ఒంగోలు నగర యువజన సంఘం ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాని యొక్క ఉద్దేశం ఏమిటంటే యువత పెడమార్గం నడుస్తున్నారు, డ్రగ్స్ కానీ మద్యానికి బానిస యువత పెడమార్గం నడుస్తున్నారు. దానికి వ్యతిరేకంగా మన యువజన సంఘం అనేది ఏర్పాటు చేసి అంబేద్కర్ బాటలో నడవాలనే యువతకి మనం విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ముందు సంవత్సరానికి 4 లక్షలు ఉద్యోగాలు ఇస్తానన్నాడు. 5 సంవత్సరాలకి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానన్నాడు. కానీ ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయింది. ఈ సంవత్సరం ఇస్తానన్న 4 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదు. ఇస్తానన్న ఉద్యోగాలు ఇచ్చి యువతని ఆదుకొని మంచి మార్గంలో నడిపించాలని గంజాయికి, డ్రగ్స్కి, సిగరెట్లకి అలవాటు పడి యువత చెడు మార్గం నడుస్తుంది. అట్లా నడవకుండా వాళ్ళకి ప్రభుత్వం ఉపాధి హామీ కల్పించి ఇస్తానన్న ఉద్యోగాలు కల్పించి వాళ్ళకి మంచి మార్గంలో నడిపించాలని ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే యువత కూడా ఆలోచించుకొని మంచి మార్గంలో నడిచి ఈ అంబేద్కర్ యువజన సంఘాన్ని బలోపేతం చేయాలి. అలాగే ఈ అంబేద్కర్ బలోపేతం చేసి 50 డివిజన్లో ఉంది. అలాగే జిల్లా వ్యాప్తంగా మనం అంబేద్కర్ యువజన సంఘం ఏర్పాటు చేసి ఈ అంబేద్కర్ యువజన సంఘం వైపు నడిచి మంచి మార్గంలో నడిచి గంజాయి, మతికి, డ్రగ్స్కి దూరంగా ఉండాలని మనం చేసుకున్నాను. ప్రభుత్వం నిరుద్యోగులకి ఉద్యోగం నెలకు వచ్చి 3,000 రూపాయలు ఇస్తానన్నారు. ఒక్క నిరుద్యోగి కూడా 3,000 రూపాయలు ఇవ్వలేదు. ఉద్యోగాలు లేక నిరుద్యోగి యువతలో ఇబ్బంది పడుతున్నారు. ఉద్యోగాలు కల్పించి వాళ్ళు మంచి మాటలో నడవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ, అలాగే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు ఆదేశాల మేరకు ఈరోజు 29వ డివిజన్లో పెద్దిశెట్టి చంద్ర వరలక్ష్మి గార్ల ఆధ్వర్యంలో బక్రీద్ సందర్భంగా డివిజన్లోని ఈద్గా మసీదులో నమాజ్ చేసుకున్న తర్వాత మార్గ మధ్యలో సుమారు 4,000 మందికి పైగా ముస్లిం సోదరులకు అందరికీ చల్లని మజ్జిగ అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఒంగోలు నగర పార్టీ అధ్యక్షులు కొటారి నాగేశ్వరరావు, రాష్ట్ర మైనార్టీ సెల్ ఉపాధ్యక్షులు కపిల్ బాషా, పార్లమెంట్ అధికార ప్రతినిధి బండారు మదన్, షేక్ అమ్రుల్లా, క్లస్టర్ ఇన్ఛార్జి దాయినేని ధర్మారావు, పోతంశెట్టి దుర్గాప్రసాద్, కోకోనట్ బాబు, షేక్ బాబు, షేక్ అక్బర్, 25వ డివిజన్ అధ్యక్షులు పులివర్తి అజయ్, 27వ డివిజన్ అధ్యక్షులు పప్పు శ్రీనివాసరావు, టీడీపీ సీనియర్ నాయకులు ఏనుగులు సురేష్ బాబు, డివిజన్లోని మహిళలు గుంజి విజయలక్ష్మి, షేక్ షాహీనా, గుద్దేటి వెంకాయమ్మ, డివిజన్ నాయకులు ఎండ్లూరి నాగేశ్వరరావు, డీలక్స్ మస్తాన్, ఆటో మస్తాన్, షేక్ సుభానీ, షేక్ అష్రఫ్ వలీ, షేక్ కాలేషా, షేక్ సర్దార్, షేక్ దరియా, షేక్ షబీర్, మహమ్మద్ ముజీం మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. शुक्र खुदा, 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 शुक्र खुदा। मैंने की है कुर्बानी, तेरा एहसान खुदा, इस
काबिल मुझको किया मैंने सुन्नत की है दाम। शुक्र खुदा 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 शुक्र खुदा। ये रस्म खलीलुल्लाह की है घर की कहानी। औकात कहाँ थी मेरी मैं करती कुर्बानी। सब तेरा करम अल्लाह मुझे ये एजाज मिला। इस काबिल मुझको किया मैंने सुन्नत की है दाम। शुक्र खुदा 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 शुक्र खुदा। आँखों में खुशी के आंसू होठों पे दुआ है। चौखट पे खुदाया तेरी सर मेरा झुका है। मैंने सजदा शुक्र किया कर लेना कबूल खुदा। इस काबिल मुझको किया मैंने सुन्नत की है दाम। शुक्र खुदा 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 शुक्र खुदा। है इस्माइल राजी है इब्राहीम राजी सारे मलाइका है जिब्राइल राजी। मेरे तो इस अमल पर राजी है हाजरा। इस काबिल मुझको किया मैंने सुन्नत की है दाम। शुक्र खुदा 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 शुक्र खुदा। ईद कुर्बा को हमने ऐसे मनाया। मेरे घर पे दुरूद इब्राहीमी का है साया। गुरबा मिस्कीनों की मैंने तो ली है दुआ। इस काबिल मुझको किया मैंने सुन्नत की है दाम। शुक्र खुदा 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 शुक्र खुदा। సోదరులకు తెలుగుదేశం పార్టీ తరఫున బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేస్తాను. బక్రీద్ పర్వదినం అంటేనే త్యాగాలకి ప్రతీక. ఈ రోజున మన ముస్లిం సోదరులందరూ ఎంతో పవిత్రంగా దువా చేసుకొని వెళ్తూ ఉంటారు. దీన్ని ఈ పండుగను పురస్కరించుకొని మా ప్రీతమ నాయకులు ఒంగోలు శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ గారి పిలుపు మేరకు మా 29వ డివిజన్లో పెద్దిశెట్టి చంద్ర వరలక్ష్మి ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకి మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేపట్టారు. నిజంగా తెలుగుదేశం పార్టీలో ఈ మా చంద్ర వరలక్ష్మి ప్రతి కార్యక్రమం ఏదైతే పార్టీ ఇచ్చిన కార్యక్రమాన్ని చక్కగా నిర్వర్తిస్తారు. అందులో భాగంగా గతంలో రంజాన్ మాసంలో కూడా ఇలాంటి మంచి కార్యక్రమం చేయడంతో పాటు ఈ రోజున ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేపట్టారు. వారిని అభినందిస్తూ ఉన్నాం. మరోసారి ముస్లిం సోదరీమణులకు బక్రీద్ శుభాకాంక్షలు. ముందుగా ఒంగోలు నగర ప్రజలందరికీ బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ గౌరవనీయులు ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు గారి పిలుపు మేరకు 29వ డివిజన్కి చెందిన డివిజన్ ప్రెసిడెంట్ పెద్దిశెట్టి చంద్ర గారు మరియు పెద్దిశెట్టి వరలక్ష్మి గారి నేతృత్వంలో ఈరోజు బక్రీద్ పండుగ సందర్భంగా ఒంగోలు నగర ప్రజలంతా ఒక చోట చేరి ప్రార్థన చేసుకునే ముస్లిం సోదరులంతా ఒక చోట చేరి అనాదిగా వస్తున్న ఆచారం ప్రకారం అందరూ ముస్లిం సోదరులంతా ఈద్గా ప్రాంతాన్ని చేరుకొని దాదాపుగా 7,000 నుంచి 10,000 ముస్లింస్ ఈద్గా ప్రాంతాన్ని చేరి ఆ ప్రాంతాల్లో సామూహిక ప్రార్థనలు చేసి ఒకరికొకరు పండగ శుభాకాంక్షలను తెలియజేసుకుంటాము. ఆ సందర్భంగా వారు పెద్ద మనసుతో
ఈ ఎండాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని వచ్చిన ప్రతి ఒక్కరికి ముస్లిం సోదరులందరికీ మజ్జిగ పంపిణీని ఏర్పాటు చేసినారు. వారికి తెలుగుదేశం పార్టీ తరఫున ముస్లిం సమాజం తరఫున పెద్దశెట్టి చంద్ర గారికి, పెద్దశెట్టి వరలక్ష్మి గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, గతంలో కూడా వారు గత 7-8 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కోసం ఈ డివిజన్లో కానీ నగరంలో కానీ కృషి చేస్తూ, అదేవిధంగా డివిజన్లో ఏ కార్యక్రమం అయినా పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నందుకు మరొకసారి అభినందనలు తెలియజేస్తూ, వారి తరఫున మీ అందరం ఇంత పెద్ద ఎత్తున ఈ మజ్జిగ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు మరొకసారి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి ముస్లిం సోదరులందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరొకసారి ప్రజలందరికీ బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ముందుగా రాష్ట్ర ప్రజలందరికీ బక్రీద్ శుభాకాంక్షలు. ఈరోజు మా నాయకుడు దామచర్ల జనార్దన్ గారి సూచనల మేరకు బక్రీద్ సందర్భంగా మన పెద్దిశెట్టి చంద్ర గారు, పెద్దిశెట్టి వరలక్ష్మి గారు ఈరోజు ముస్లిం సోదరులందరికీ మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఇక్కడ నమాజ్కు వచ్చినటువంటి దరిదాపు 7,000 మంది దాకా అందరికి కూడా మజ్జిగ పంపిణీ చేయడం జరిగింది. పెద్దిశెట్టి వరలక్ష్మి గారు, పెద్దిశెట్టి చంద్ర గారు ఈ కార్యక్రమాన్ని గత 5 సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నారు. ముస్లిం సోదరులందరికీ ఏదో ఒక విధంగా రంజాన్ పండుగ రోజు అయితేనేమి, బక్రీద్ పండుగ రోజు అయితేనేమి, జ్యూస్లు అయితేనేమి, మజ్జిగ అయితేనేమి అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో అల్లా ఆశీస్సులు ఎప్పుడు మన పెద్దిశెట్టి చంద్ర గారికి, పెద్దిశెట్టి వరలక్ష్మి గారికి ఉండాలని కోరుకుంటూ ఉన్నాము. ఈ జనార్దన్ గారు కూడా ముస్లిం సోదరులకి ప్రకాశం జిల్లాలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ రేపు రాబోయే రోజుల్లో అనేక మంది పేద ముస్లిం సోదరులకు కూడా అందరూ ఒకే ఇంట్లో 2-3 కుటుంబాలు ఉంటూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఏదో ఒక విధంగా పట్టాలు ఇచ్చే కార్యక్రమాన్ని త్వరలోనే రూపుదిద్దుకుంటుందని సగర్వంగా బక్రీద్ రోజు తెలియజేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. నమస్కారం అండి. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ముస్లిం సోదరుమణులకి, అట్లాగే ఒంగోలు నియోజకవర్గంలో ఉన్నటువంటి ముస్లిం సోదరుమణులకి అందరికీ కూడా బక్రీద్ శుభాకాంక్షలు. అట్లాగే ఈ రోజున 29వ డివిజన్లో ఇక్కడ ఈద్గా దగ్గర ముస్లిం సోదరులందరూ కూడా ఒక దగ్గరికి చేరి ప్రేయర్ చేసుకుని వస్తూ ఉంటారు. వారందరికీ కూడా 29వ డివిజన్లో పెద్దిశెట్టి వరలక్ష్మి గారు, చంద్ర గారు వాళ్ళ డివిజన్ కమిటీ తరఫున పెద్ద ఎత్తున ఇక్కడ మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. అట్లాగే ఒంగోలు శాసనసభ్యులు మా ప్రీతమ నాయకులు అన్న దామచర్ల జనార్దన్ గారి ఆదేశాల మేరకు ఎప్పుడు కూడా ఇక్కడ ఈద్గా దగ్గర ప్రతి పండగకి కూడా ముస్లిం సోదరులకి 29వ డివిజన్లో ఈ చంద్ర గారు, వరలక్ష్మి గారు ఇలా ఆధ్వర్యంలో టీం అందరి ఆధ్వర్యంలో కూడా గత 5-6 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ అన్ని కార్యక్రమాలు వాళ్ళకి సేవా కార్యక్రమాలు చేయటం, అట్లాగే వాళ్ళకి ఎప్పుడు కూడా అండాదండాగా ఉన్నట్టు ఈ డివిజన్లో కూడా ముస్లిం సోదరులు ఎక్కువ. వాళ్ళకి ఎప్పుడు కూడా మన డివిజన్ కమిటీ తరఫున కానీ మన శాసనసభ్యులు గారు కానీ ఎప్పుడు అందుబాటులో ఉంటూ వాళ్ళకి ఎటువంటి చిన్న ఆపద వచ్చినా కానీ ఆదుకునే వ్యక్తి మా అన్న దామచర్ల జనార్దన్ గారు అని చెప్పి గతంలో కంటే కూడా ఇప్పుడు కూడా ఉందాడు మా సోదరుడు మదన్ గారు చెప్పారు. ముస్లిమ్స్ ఎంతోమంది ఇళ్ల స్థలాల్లో కానీ లేకపోతే వాళ్ళు ఎంతోమంది కుటుంబ సభ్యులు ఒకే ఇంట్లో ఉండటం కొద్దిగా ఇబ్బంది పడతాను. వాళ్ళకు కూడా త్వరలోనే మా అన్న వాళ్ళకి ఇళ్ల పట్టాలు అవన్నీ ఇచ్చేదానికి తీసుకుంటారని చెప్పి జాగ్రత్తలు ఈ పండుగ సందర్భంగా మీ అందరికీ తెలుపుకుంటూ మరొకసారి ముస్లిం సోదరులందరికీ కూడా బక్రీద్ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ డివిజన్లో ఏ కార్యక్రమాన్ని ఇచ్చినా పార్టీ ఆదేశాల మేరకు తన బ్రహ్మాండంగా చేయటం జరుగుతుంది. అట్లాగే వరలక్ష్మి గారికి, చంద్ర గారికి, వాళ్ళ కమిటీ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలుపుకుంటాం. అందరికీ నమస్కారాలు. ముందుగా రాష్ట్ర ప్రజలందరికీ, ఒంగోలు నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరికీ, ముస్లిం మైనార్టీ వాళ్ళందరికీ బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మన రాష్ట్ర ఉపాధ్యక్షులు, ఒంగోలు శాసనసభ్యులు మా అన్న దామచర్ల జనార్దన్ గారి ఆదేశాల మేరకు ఈరోజు 29వ డివిజన్లో ముస్లిం సోదరులు 29వ డివిజన్లో ఈద్గా ఉంది. ఇక్కడికి ప్రతి సంవత్సరం ముస్లిం సోదరులు రంజాన్కి, బక్రీద్కి వేలాది మంది, సుమారుగా 7,000 మంది నుంచి 8,000 మంది వరకు నమాజ్ చేసుకోవడానికి, దువా చేయడానికి వస్తారు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి మా జనార్దన్ ఆదేశాల మేరకు మజ్జిగ పంపిణీ చేయడం జరుగుతుంది. గతంలో కూడా రంజాన్కి జ్యూసులు, మజ్జిగ ఇవ్వడం జరిగింది. ఈసారి మజ్జిగ పంపిణీ చేయడం జరుగుతుంది. వచ్చిన ప్రతి ఒక్కరికి మజ్జిగ పంపిణీ చేసి వాళ్ళు ఎండలో నమాజ్ చేసుకొని రావడంతో వాళ్ళందరికీ మజ్జిగ పంపిణీ సేదరించడం జరిగింది. అదేవిధంగా బక్రీద్ అంటే స్నేహం, త్యాగం, సహనానికి ప్రతీకగా జరుపుకుంటారు ప్రతి ఒక్కళ్ళు. ప్రతి ముస్లిం సోదరులకి బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రతి సుఖ సంతోషాలతో మన ముస్లిం సోదరులందరూ ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. ఇదే విధంగా మా దామచర్ల జనార్దన్ సహకారంతో ముందు ఇదే డివిజన్లో మా డివిజన్ నాయకులు, మా డివిజన్లో ఉన్న ముస్లిం నాయకులు, మా కార్యకర్తలు అందరి సహకారంతో ముందుకు సాగుతామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు
కొంజేడు బస్ స్టాండ్ ఈద్గా దర్శించిన ప్రతి ఒక్క ముస్లిం సోదరులందరికీ శుభాకాంక్షలు. మా అన్న శ్రీ దామచర్ల చంద్ర గారు ఒంగోలు ఎమ్మెల్యే గారు ఆదేశాల మేరకు ఇక్కడ మజ్జిగ కార్యక్రమం జరగడం జరిగింది. అలాగే ఈ డివిజను వరలక్ష్మి గారు చంద్ర గారు వాళ్ళ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఘనంగా చేస్తున్నారు. వాళ్ళకి ప్రత్యేకంగా అభినందనలు. ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ కమిటీ బృందానందరికీ వాళ్ళకి ప్రత్యేకంగా అభినందనలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ముందుగా ఒంగోలు నగర ముస్లిం సోదరులందరికీ కూడా బక్రీద్ శుభాకాంక్షలు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, ఒంగోలు శాసనసభ్యులు, మన ప్రీతమ నాయకుడు దామచర్ల జనార్దన్ గారి ఆదేశాల మేరకు మనం ఈరోజు 29వ డివిజన్లో డివిజన్ అధ్యక్షులు పెద్దిచెట్టి చంద్ర వరలక్ష్మి గారి ఆధ్వర్యంలో ఇక్కడున్న ఈద్గాకి వచ్చి దువా చేసుకొని వెళ్ళే ముస్లిం సోదరులందరికీ కూడా సుమారు 7,000 నుంచి 8,000 మంది వచ్చి దువా చేసుకొని వెళ్ళే ముస్లిం సోదరులందరికీ కూడా మంచినీరు మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేపట్టాము. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ బక్రీదు మన సోదరులందరూ ముస్లిం సోదరులు ఎంతో ఘనంగా జరుపుకోవాలని, బక్రీద్ పండుగ అంటేనే స్నేహానికి త్యాగానికి ప్రతీకగా చెప్పుకోవచ్చు. అలాగే మన డివిజన్లో ఉన్న ప్రతి ముస్లిం కార్యకర్త కూడా మాకు వెన్నంటి ఉండి ఎప్పుడు పార్టీకి మాకు చేయూతగా అండగా నిలుస్తున్నారు. అట్లాంటి ముస్లిం సోదరు కుటుంబాలందరూ బాగుండాలని ఆ అల్లాని కోరుకుంటున్నాను. అలాగే మన దామచర్ల జనార్దన్ అన్న గారు గతంలో చూసుకుంటే మన ముస్లిం సోదరులందరికీ కూడా షాదీఖానా కానీ కబ్రస్థాన్ కానీ ఎన్నో ఏర్పాట్లు చేసి ఎన్నో కట్టడాలు నిర్మించారు. ఇప్పుడు కూడా మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ముస్లిం సోదరులందరికీ కూడా ఎవరైతే ఇబ్బంది పడి ఒకే ఇంట్లో ఎక్కువ మంది నివసిస్తున్నారో వాళ్ళకి ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని మళ్ళీ కూడా వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇవ్వడం అనేది చేస్తానని హామీ ఇచ్చారు. ఎప్పుడు కూడా మన దామచర్ల జనార్దన్ అన్న గారికి ముస్లిం సోదరులు అంటే ఎంతో ప్రీతి. అలాగే మన డివిజన్లో ఉన్న ముస్లిం సోదరులతో కూడా మాకు ఎంతో అభినవభావ సంబంధం ఉంది. ప్రతి కార్యక్రమానికి కూడా వాళ్ళతో పాటు మాతో పాటు వాళ్ళు అన్నట్టుకుంటారు. కాబట్టి ప్రతి ముస్లిం సోదరులందరూ కుటుంబాలు అల్లా దీవెనలు ఉండాలని కోరుకుంటున్నాను. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.